హాయ్ అండి. ఈరోజు నేను పచ్చి రొయ్యలు తీసుకున్నాను. పొట్టు నేనే ఒలుసుకుంటానండి. శుభ్రంగా ఒలిశాను. అలాగే ఉప్పు మరింత వేసి పసుపు వేసి 1 నిమిషం కలిపి పెట్టాను. ఇప్పుడు బాగా గరగర తిప్పుకొని శుభ్రంగా కడిగి వీటిలో కొద్దిగా ఉప్పేసి పొయ్యి మీద పెడతానండి. ఈ నీసి నీళ్ళన్నీ ఇంకిపోయినాకే నేను కూర వండటం మొదలు పెడతాను. ఆ ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇట్లా చక్కగా ఇలా కడుక్కోవాలన్నమాట. ఇంకా ఉడికితే సగం అయిపోయింది ఇది. ఇట్లా ఒక్కలుగా పసుపు పట్టే ఉందండి. ఇప్పుడు మనం కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇట్లా ఇట్లా నీళ్ళ నింకిపోయిందాక ఉంచాలండి. అప్పుడు మనం కర్రీ చేసుకుందాం. ఇదిగోండి గోంగూర చక్కగా ఉడకబెట్టి మెదిపాను. ఇట్లా ఒట్టి గోంగూర, మాకు పులుపు ఎక్కువ ఉంటుందండి. గుంటూరు గోంగూర అంటే ఇటు సైడ్ ఎటు పడినా కూడా పుల్లగా ఉంటుంది అనమాట. ఇంకా మనం చింతపండు టమాటాలు ఏం వేసే పని లేదు. దీని పులిపే తట్టుకోలేము, కారం ఉప్పు బాగా పడతాయి. అందుకని ఇంకేం వేయనమాట. మెది పాడబెట్టుకున్నా. ఇదిగోండి నూనె పోసి పెద్దలపాయలు పచ్చిమిరపకాయలు 2 చక్కగా వేపుకున్నానండి. కారం, గోంగూర కాస్త కారం ఎక్కువే పట్టిద్దండి, మన చేపల కూరకు పట్టినట్టు. ఎందుకంటే గుంటూరు సైడ్ గోంగూర భలే పుల్లగా ఉంటుందండి. మనం టమాటా చింతపండు ఏం వేయాల్సిన పని లేదు. అదొక్కటే పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు రొయ్యలే చూపిస్తా. ఇదిగోండి చక్కగా రొయ్యలు వేసుకున్నాం. కొద్దిగా వాటర్ ఉంది కదా, దాంట్లో పోసాను. ఇది మూతేసి 1 నిమిషం అట్ట ఉడకనిచ్చి అప్పుడు గోంగూర వేసుకుందాము. ఈలోపు అల్లం చిల్లిపాయల పేస్ట్ పట్టుకుందాం. ఇదిగోండి చక్కగా రెడీ అయింది. ఇప్పుడు మెదుపుకున్న గోంగూర వేసుకుందాం. ఇది కూడా కూరకి మొక్కకి బాగా పట్టాలండి. మనం మూతేసి పెట్టుకోవాలి, నూనె బయటికి రావాలి. అప్పుడే కూర బాగుంటుంది. అప్పుడు మసాలా, పొడి మసాలా వేసుకుంటే ఇంకా అద్దరిపోతుంది అనమాట. చివరిలో నేనేం చేస్తానో చూపిస్తాను మీకు. ఇదిగోండి దీన్ని మూతేసి పెడదాం.